718 పేజీ 11. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్లు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలిసికొందురు. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా యేసయ్య, ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను నాయన. మునుపటి కంటే అధికమైన మేలు దయచేస్తున్నావు తండ్రి. మా కోసం పశువులను ప్రభావం విస్తరింపజేస్తున్నావు తండ్రి. అయా తండ్రి, దీవెనలు కుమ్మరిస్తా అన్నావు తండ్రి. గృహాలు దీవిస్తూ అంటున్నావు నాయన. అయా మునుపటి కంటే అధికమైన మేలు దయచేస్తా అంటున్నావు తండ్రి. నీ కృప 26వ సంవత్సరం మొత్తం మా సంఘంపై ప్రభావ గ్రామం పైన ప్రోక్షింపచేసి వర్ధిల్ల చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే క్రీస్తులో నూతన జీవితం, క్రీస్తులో నూతన జీవితం, నూతనమైన జీవితం. క్రీస్తులో నూతన జీవితం అంటే ఏంటి? నూతనమైన జీవితం అంటే ఏంటి? అసలు మనిషి నూతనంగా మార్చబడాలంటే ఏం చేయాలి? ఒక మనిషి తిరిగి జన్మించాలి. వెరీ గుడ్. తిరిగి జన్మించాలి. ఆల్రెడీ మీ అమ్మగారి కడుపులో జన్మించావు కదా, ఇంకా తిరిగి ఎట్లా జన్మిస్తావు? నికోదేము ప్రశ్న అడిగాడు యేసుప్రభుని. నికోదేము అంటున్నాడు, అయ్యా యేసురాజా, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తానని అని చెప్పి అంటున్నావు. నేను ఆల్రెడీ మా అమ్మకడుపులో పుట్టి 46 సంవత్సరాలు అయింది, మళ్ళీ ఎలా జన్మించాను? నేను మళ్ళీ మా అమ్మకడుపులో పోయి వచ్చి జన్మించాను అని చెప్పి క్వశ్చన్ వేశాడు. ఆయన లోకపరంగా ఆలోచించాడు. వాజ్ థింక్డ్ అబౌట్ ఫర్ న్యూ లైఫ్ ఆఫ్ ఎటర్నిటీ, ఫర్ గాడ్స్ గివెన్స్ ప్రజెన్స్. దేవుని యొక్క జీవితాన్ని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క నూతనమైన జీవితాన్ని పొందాలంటే మనం ఏం చేయాలంటే తిరిగి జన్మించాలన్నాడు. అసలు తిరిగి జన్మించడం అంటే నీ పాత రోత జీవితాన్ని పాత పేరుతో సహా తీసుకుపోయి నీటిలో పాతిపెట్టి నూతనంగా తిరిగి లేవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఒక మనిషిని సమాధిలో పాతిపెడతాం. యేసుప్రభు వారిని సమాధిలో పాతిపెట్టాం. తిరిగి 3వ రోజు లేచాడు ఆయన. ఇప్పుడు ఉపవాసం ఉండే వాళ్ళు మనం 3 రోజులు ఉపవాసం ఎందుకు వస్తున్నామంటే 3వ రోజు తిరిగి లేస్తారు కాబట్టి. అది దాని తాత్పర్యం. కాబట్టి ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మరి మీరు చిగురు పెట్టి వారి కొరకు ఫలములను ఫలించుదురు అన్నాడు. ఇశ్రాయేలు పర్వతములారా, ఇంకా కొత్త కాలమునకు ఇశ్రాయేలుగా నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. స్తోత్రం. హల్లెలూయా. అంటే వీళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఇజ్రాయిల్స్ ఐగుప్తులో ఉంటున్నారు. ఐగుప్తు దేశం నుంచి కనాను దేశాన్ని తీసుకొచ్చినప్పుడంట ఆ పర్వతాల మీద ఉన్న అంజూరపు చెట్లు కానీ, ఖర్జూర చెట్లు కానీ, లేకపోతే ఒలివ చెట్లు కానీ, లేకపోతే ద్రాక్ష చెట్లు కానీ, దానిమ్మ చెట్లు కానీ చిగురు పెట్టి ఫలిస్తాయంట. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ సువార్తమ్మ గారు ఏం చేసిందంటే బెండ చెట్లు మొత్తం మొదలు కంట కోసి ఒకడేసింది. ఆ బెండ చెట్లు అతి తక్కువయా? ఆ మొదల్లోనే చిగురించి, మొదల్లోనే పువ్వేసి, మొదల్లోనే కాపు కాస్తున్నాయి. స్తోత్రం. హల్లెలూయా. నేను పొద్దున గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తూ ఉంటే మొదలుకే కాపులు వచ్చేస్తున్నాయి, మొదలుకే కాయలు కాస్తున్నాయి. మరి ఆ మహానుభావ కోసుకొని తింటుందో లేదో కానీ మొత్తానికి ముదురుతున్నాయి. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు చిగురు పెట్టి ఫలించుదురు. ఓ పర్వతములారా, కొండలారా, లోయల్లారా, సస్యములతో కప్పబడి ఉన్న వాళ్ళారా, నా ప్రజలు వస్తారు, నా జనులు వస్తారు, వారి కొరకు మీరు చిగురు పెట్టి ఫలించుదురు. యెషయా అన్నాడు, దావీదు వేరు నుండి చిగురు పుట్టును అన్నాడు. 11వ అధ్యాయంలో లాస్ట్లో ఉంటుంది అన్నమాట యెషయా గ్రంథంలో. దావీదు వేరు నుంచి చిగురు ఎట్లా పడుతుందండి? దావీదు అనే ఆయన చెట్ట మనిషి కదా. అంటే వంశ అంకురము నుండి యేసుప్రభు వారు యోధా జాతి గోత్రం నుంచి జన్మిస్తాడని చెప్పి ముందుగానే వ్రాయబడ్డది. స్తోత్రం. హల్లెలూయా. చిగురు పెట్టడం అంటే పుష్పించి ఫలించి ఫలముగా మారి అది కాయగా అప్పగించబడటం. ఇక్కడ మరి నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దొన్నబడి వెత్తబడుదురు. స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఏమని మాట్లాడుతున్నారంటే
నేను మీ తట్టు తిరుగు అంటే యేసు ప్రభు మన తట్టు తిరిగితే మనం అంట దున్నబడి ఎత్తబడతామంట. అంటే వాక్యం ద్వారా. నన్ను ఎప్పుడు దున్నుతురు ఆయన, నేను ఎప్పుడు వెత్తబడతా, ఎప్పుడు నన్ను వెత్తుతురు ఆయన అంటే ఆయన వాక్యము ద్వారా నువ్వు దున్నబడి వెత్తబడతావు. వాక్యమై ఉన్న దేవుడు, ఆది యందు వాక్యమునను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను. ప్రియులారా, కాబట్టి వాక్యమయ్యన్న యేసుప్రభు వారు మనకి ఆయన అంటే మన తట్టు తిరిగితేనంట, ఆయన తట్టు మనం తిరిగి అంట దున్నబడి వెత్తబడతాం. ఈ సంవత్సరం నీ పంట కావచ్చు, నీ ఆత్మీయ జీవితం కావచ్చు, కుటుంబం కావచ్చు, దున్నబడి వెత్తబడుతుందిగాక. ఆమేన్, హల్లెలూయా. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలులందరినీ విస్తరింపజేసిన స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మా అమ్మ హాస్పిటల్లో ఉంది, ఎన్ఆర్ఐ హాస్పిటల్లో. నేను అమ్మగారు ఉన్నాము. మా పెదనాన్నగారి కూతురికి పెళ్లి కాల. ఆ అమ్మాయి పేరు కీర్తి, ఎంఎస్సి కెమిస్ట్రీ చేసింది. నల్లగా ఉంటుంది ఆ పిల్ల. పెళ్ళి కావట్లేదు. ఎందుకు కావట్లేదు సుష్మా అంటే ఆ అమ్మాయి నల్లగా ఉంది కాబట్టి చూసిన వాళ్ళు నచ్చట్ల. ఈమె అంటది, ఆ కీర్తి వాళ్ళ ఆయన నిడిపిలు, వాడు నల్లగా ఉండేది, వాడు కూడా ఆ అమ్మాయి లాగానే వాడి నిడిపిలు అంటాను పండుకొని. ఏంది మా అమ్మ ఇట్లా మాట్లాడుతుంది, ఆల్రెడీ మనిషి కోమాలోకి వెళ్ళినట్టుగా ఉంది, ఏంది అట్ట మాట అంటే, పెళ్ళి కాని పిల్లకు పెళ్ళయి వాళ్ళ ఆయన వచ్చినట్టుగా వాళ్ళ అమ్మాయి పుట్టినట్టుగా చూపిస్తున్నాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మా పాప మా చెల్లి లాస్ట్ 6వ అమ్మాయి గర్భిణీ స్త్రీగా ఉంది. బందర్దాన్ని నా పక్కలో లేవని తన్నబాకలేను అంటే వాళ్ళ ఆ అమ్మాయి కన్నట్టు. అప్పుడు మగపిల్లవాడు ముందు పెట్టాడు ఫస్ట్ కానుపుకి, రెండో కానుపు ఆడపిల్ల పుట్టిద్దాం అది తెలియదు అసలు. బందర్దాన్ని నా పక్కలో లేవే తన్నబాక అంటుంది. అంటే ఆమె మీద బందరు ఇచ్చేవాళ్ళు. అంటే ముందుగానే ఆడపిల్ల పుట్టి ఆమె పక్కలో పడుకున్నట్టుగా ఆమె దేవుడు చూపిస్తారు. స్తోత్రం, హల్లెలూయా. అంటే మీరు దున్నబడి వెత్తబడతారు. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలులందరినీ విస్తరింపజేసేదను. చాలామంది కళ్ళగా అంటూ ఉంటారు, దర్శనాలు చూస్తూ ఉంటారు, మరి దేవునితో తిరుగుతూ ఉంటారు. రాత్రి ఒక ఆయన కళ్ళగా అనడని చెప్పి చదివి వినిపించాను. వాక్యం చెప్పాను, యేసేపు కళ్ళ గురించి చెప్పాను. యేసేపు కళ్ళగా అనడా, ఫరో కళ్ళగా అనడా? ఫరో కళ్ళ గురించి రాత్రి చెప్పింది. ఫరో కళ్ళ గురించి చెప్పాను. ఏమని చెప్పాను? బలిష్టమైన 7 ఆవులు ఏటిలో నుంచి బయటికి రాగా బలహీనమైన 7 ఆవులు వచ్చి ఆ బలిష్టమైన 7 ఆవుల్ని మృంగి వేసినవి అని చెప్పాను. ఆ ఏటిలో బలిష్టమైన 7 దంతులు పుట్టినాయి, బలహీనమైన 7 దంతులు పుట్టి ఆ బలమైన దంతుల్ని మృంగి వేసినని చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. ఒరే అన్నయ్య రూబేనో, నా నక్షత్రానికి మీరందరూ సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు అన్నమాట. ఓరి నాయన, మేమందరూ సూర్యచంద్ర నక్షత్రాలు మొత్తం వచ్చింది, సంస్కారం చేస్తున్నారా అని చెప్పి పట్టా 4 బీకర్. ఎవరిని? యేసేపు. ఒరే అన్నయ్య, నా పనులు వేసి ఉంచుందిరా, నా పనులకు మీ పనులు 11 పనులు వచ్చి నమస్కారం చేస్తున్నా అని చెప్పాను. అట్లనే ఐగుప్తు దేశంలో యేసేపు ప్రధానమంత్రి అయితే 11 మంది పోయి సాష్టాంగ నమస్కారం చేశారు. అదే అండి కళకు అర్థం. ఐగుప్తులో ప్రధానమంత్రి అయితే వాళ్ళ నాన్న మొత్తం పోయి ధాన్యం కోసం పోయి, ఆహారం కోసం పోయి నమస్కారం చేశారు. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ అందరు తీసుకొస్తే వాళ్ళందరూ నమస్కారం చేశారు. ఎప్పుడు? కనాను నుంచి, ఐగుప్తు దేశం నుంచి, ఇశ్రాయేలు దేశం నుంచి వాళ్ళు ఐగుప్తుకి వచ్చినప్పుడు, షినారు ప్రాంతానికి వచ్చినప్పుడు. కాబట్టి మరి ఆ ఐగుప్తు దేశంలో కన్నా ఫరో మహారాజు 7 సంవత్సరాలు కరువు రాబోతా ఉంది. 7 సంవత్సరాలు పంటలు పండుతాయి. మరి ఆ పంటలు పండినప్పుడు మీరు దాచుకుంటే పంటలు లేనప్పుడు ఆహారం తీసుకొని తినొచ్చు అని చెప్పి కలదు. స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ రాబోయే కాలానికి వచ్చే కాలం. వీళ్ళకి గ్రహించాలి కానీ ఇంకా ఆయన మారాలి. శ్రీనివాసరావు గారు క్రీస్తు రాయబారి మారాలి. ఆ క్రీస్తు రాయబారి మారితే ఇంకా మాకు బాగుంటుంది. ఎందుకంటే అందరూ కూడా లాభాల్లో ఉన్నప్పుడే వాళ్ళు పంట వేయడం మానేసి దాన్ని యేసులో పెట్టారు. స్తోత్రం, హల్లెలూయా. 2 సంవత్సరాల నుంచి పంట వేయద్దు, నేను కూడా చెప్పాను, ఏ బాగుంటే కానీ చెప్పాను. 2 సంవత్సరాల నుంచి దేవుడికి వీళ్ళు ఆమె బాగుంటే ఊరుకోదు, పంట వేయించుదని చెప్పి అనుకున్నాడేమో, అందుకోసం ఆ యొక్క బాధ పెట్టిండేమో. కానీ 2 సంవత్సరాలు పంట వేయకుండా వాళ్ళు అప్పుల పాలు కాకుండా కాపాడండి. అదే కృపండి.
మనం అసలు ఆగే మనుషులు కాదుగా, ఆగం ఆగం. మళ్ళీ ఆయనకి పని లేదండి మేము డాక్టర్కి ఇచ్చి కట్టుకోవాలని చెప్పంటే పోయినసారి ఏ పని చేసిందో, ఏదైతే కోల్పోయారో అదే పని దేవుడు ఇప్పుడు ఇచ్చి సహాయం చేస్తారు. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి మీరు కోరుకుంటే హృదయ వాంఛలు నెరవేర్చి మేలుతో నింపే దేవుడు. నువ్వు అనుకోవాలి, అది కూడా నా మేలుకేనేమోలే, నాకెందుకని ఇది జరిగింది, అది కూడా నాకు మేలే. ప్రతి కీడు వెనక మళ్ళీ మేలు దేవుడు దాచి ఉంచుతాడు. స్తోత్రం హల్లెలూయా. అది గ్రహించండి. ఎందుకని నాకు ఇది జరిగిందబ్బా, నేను ఎప్పుడు అక్కడ చేయలేదే అనుకోవాకు. కానీ అది రాబట్టే నీకు ఇంకో ఆశీర్వాదం దేవుడు దాచిపెట్టి ఉంచాడు. కాబట్టి చూడండి, మరి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా 40:31, 601వ పేజీ తీయండి, 601. యెహోవా కొరకు ఎదురు చూచువారు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదు. స్తోత్రం హల్లెలూయా. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చూసారా, ఈ వాక్యము బైబిల్లో ఎవరి కోసము నెరవేర్చబడ్డది? ఇశ్రాయేలు కోసం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతుందంటే వాళ్ళ మూలుగులు, వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ ఏర్పులు దేవుడు విని మోషేని పంపించి ఆ ఐగుప్తు దేశం నుండి వాళ్ళని విడిపించి ఫరో దగ్గర నుంచి తీసుకొచ్చి వారి కొరకు దేవుడు ఏం చేశారంటే ఎర్ర సముద్రం 2 పాయలు మొట్టమొదటిగా చేసి నడిపించి నూతన బలాన్ని, నూతన శక్తిని, నూతన ఆత్మను, నూతనమైన జీవితాన్ని వాళ్ళకి ఇచ్చి ఆ యొక్క సముద్రంలోని వాళ్ళు బాప్తిసం పొందారు. స్తోత్రం హల్లెలూయా. ఆ సముద్రంలోని వాళ్ళు బాప్తిసం. ఇశ్రాయేలులు 6 లక్షల మంది కాల్బాలం కదా, సుమారు వాళ్ళు తల్లి పిల్లలు కలుపుకుంటే 46 లక్షలు 50 లక్షలు ఉండొచ్చు కదా. ఎంతమందికి 2 నీళ్ళతో బాప్తిసం ఇవ్వాలి? ఎంతమంది పాస్టర్లు కావాలంటే దేవుడు ఏం చేసినాడు, ఒకసారి ఒక దైవజనుడు నడిపించిన ముందు ఆయన నహమాలు నడిచారు, ఆ నెలలోనే వాళ్ళు బాప్తిసం పొందారు. స్తోత్రం హల్లెలూయా. అది ఇశ్రాయేలు యొక్క బాప్తిసం అంటే. కాబట్టి మరి నూతన బలం పొందారు, వారు పక్షిరాజులే రెక్కలు చాపి పైకి ఎగురుదురు. స్తోత్రం హల్లెలూయా. అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వారంట పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. 2 భార్యాభర్తలు మంచం మీద ఉన్నారు, ఒకళ్ళు ఎత్తబడుతున్నారు, ఒకళ్ళేమో ఎడవబడుతున్నారు. 2 స్త్రీలు కూర్చొని ఆ తిరుగుడురాయి విసురురాయి ఆ కందులు విసురుతున్నారు. ఒక ఆమె ఎత్తబడతా ఉంది, ఒక ఆమె విడవబడతాం. మరి మధ్య మీద కొంతమంది నిద్రపోతున్నారు, కొంతమంది ఎత్తబడుతున్నారు, కొంతమంది కొంతమంది పొలంలో పనిచేస్తున్నారు, కొంతమంది ఎత్తబడుతున్నారు, కొంతమంది విడవబడుతున్నారు. అంటే యెహోవా కొరకు ఎవరైతే మారు మనసు పొంది, రక్షణ పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిసం పొంది ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారంట పక్షిరాజు వలె రెక్కలు చాపి, రెక్కలు వచ్చేస్తాయంట, అప్పటికప్పటికే పుట్టుకొని వచ్చేస్తాయంట, పైకి ఎగిరి యేసయ్య కాడికి వెళ్ళిపోతారంట. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడుచువద్దు. ఇది ఇశ్రాయేలు గురించి. మళ్ళీ వాళ్ళకి అలయక లేదు, సొమ్మసిల్లటం లేదు, కాలు వాయడం లేదు, కాలు నొప్పులు లేవు, మోకాలు నొప్పులు లేవు, నడు నొప్పులు లేవు, కీళ్ళ నొప్పులు లేవు, కాలు నొప్పులు లేవు, షుగర్ లేదు, బీపీ లేదు, గ్యాస్ లేదు, గుండె నొప్పి లేదు, ఏ నొప్పి లేదు, ఆ నొప్పి లేదు, ఈ నొప్పి లేదు. నడుస్తూనే ఉన్నారు 40 సంవత్సరాలు. చిన్నపిల్లగానేమో అనొక్కి ఆ డ్రెస్ వేసుకుని వచ్చింది ఐగుప్తు నుంచి, ఆ గౌన్ పెద్ద అవుతుంది, ఆ లెగ్గిన్ పెద్ద అయిపోతుంది, ఆ చిన్న చెప్పులు వేసుకుని వచ్చింది, ఆ చిన్న చెప్పులు ఆ పిల్లతప్పుడు పెద్ద అయిపోతున్నాయి, పెద్ద మనిషి అయిపోతుంది. స్తోత్రం హల్లెలూయా. చూపిస్తుంది పెద్ద చేస్తుంది చూడండి అని చెప్పి. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా, వారు అలయక సొమ్మసిల్లుచు పరిగెత్తుదురు, పక్షిరాజు యవనం వలె వారి యవనము క్రొత్త తగినట్లు. చూసారా, వారు ప్రభు మాట్లాడుతున్నారు ఇక్కడ వాక్యం ద్వారా. ఇదిగో 43:19 తీయండి, 40 పక్కనే 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడు అదే మొలుచును, మీరు దాని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారుల నదులు పారజేయుచున్నాను. స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడంటే కింద, నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారు నదులు కలుగజేయుచున్నాను, అడవి జంతువులను
ఆ అడవి కుక్కలను నిప్పుకోలును నన్ను ఘనపరచు. స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజల కోసం నీళ్లు బండ నుంచి తీసుకొచ్చి ఇస్తేనంట అడవి జంతువులు వచ్చి, అడవి కుక్కలు వచ్చి, అడవి కోళ్ళు వచ్చి, ఆ నిప్పుకోళ్ళు వచ్చి తాగి అవి కూడా దేవుని స్తుతిస్తున్నాయంట. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి ఆయన అంటున్నాడు, ఇప్పుడే నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలుచును, ఇప్పుడే అది మొలుచును. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. స్తోత్రం, హల్లెలూయా. తలంచుకోవద్దు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వం గడిచిపోయిన వాటిని మర్చిపోండి, గడిచిపోయిన వాటిని మర్చిపోండి. నూతనంగా ఆలోచించండి, నూతనంగా ఆలోచించండి. న్యూ వర్షన్, న్యూ టెక్నాలజీ. ఇప్పుడు నా సెల్ ఫోన్తో నేను అది బ్లూటూత్ ఆన్ చేస్తున్నా, దానికి దీనికి వైర్ లేదు, పాలు లేదు, ఈ సెల్ ఫోన్ లాగా దాంట్లో పాటలు వచ్చేస్తున్నాయి. న్యూ టెక్నాలజీ. వాట్సాప్ కాల్ అని చెప్పి అమెరికాలో వాళ్ళతో ఇక్కడ చూసుకుంటూ మాట్లాడుతున్నాం. న్యూ టెక్నాలజీ. టెక్నాలజీ మారిపోతుంది, టెక్నాలజీ మారిపోతా ఉంది. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి నీ దేశంలో ఆయన అంటున్నాడు చూడండి ఇక్కడ, ఇలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం, 683వ పేజీ, 683. విలాప వాక్యములు తీసారా? 3:23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. స్తోత్రం, హల్లెలూయా. నా బిడ్డలు ఇంకా అభివృద్ధి చేయాలి అని నూతన వాత్సల్యం, కోరిక. వాత్సల్యం అంటే కోరిక. వాత్సల్యం పుట్టుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడు నీకు సహాయం చేయడం కోసం సిద్ధంగా ఉన్నాడు. దాన్ని పొందుకోవడం కోసం నీ అర్హత ఉందా? ఒకసారి ఆలోచించు. కాబట్టి హబక్కూకు 3:2 తీయండి. 770 పేజీ తీయనమ్మా. 770. 3:2. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యముని జ్ఞాపకము తెచ్చుకోము. స్తోత్రం, హల్లెలూయా. ఇది పోయిన సంవత్సరం వాగ్దానం. స్టిక్కర్ మీద వేయించాము. ఈ సంవత్సరం వేయించామంటే మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేస్తాను. స్టిక్కర్ మీద ఇచ్చింది. స్టిక్కర్ సేమ్, ఇది రెండు ఒకటే కలర్. కాబట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మరి యేసయ్యా నిన్ను గూర్చిన వార్త నేను విని భయపడుచున్నానయ్యా, సంవత్సరాలు జరిగిపోతున్నాయి తండ్రి, అయ్యా నా కార్యాలని నూతనపరచు, నా పాత రోత జీవితాన్ని తీసివేయి, పరిశుద్ధమైన జీవితాన్ని నాకు దయచేయి. అల్పుడను, అయోగ్యులను, వట్టివాడును, మట్టివాడును, ఇంతలో కనబడి అంతలో ఆవిరి లాంటి దాన్ని ప్రభా, నీతి మీద బ్రగలాంటి వాడిని ప్రభా అని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నూతనపరిచి కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడు. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడు. కాబట్టి అటువంటి దేవుని నువ్వు స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, మహింపరుస్తున్నావు. కాబట్టి చూడండి ఇక్కడ తీతు గ్రంథము తీయండి, 198, కొత్త నిబంధన గ్రంథం 198, తీతు 198, పేజీ నంబర్ 198, తీతు 3:5, 3వ అధ్యాయం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించిన. స్తోత్రం, హల్లెలూయా. చూసారా, పరిశుద్ధాత్మ అంట నూతన స్వభావాన్ని కలుగజేస్తాయంట. దేని ద్వారా అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిసం పొందడం ద్వారా. నేను బాప్తిసం పొందాను, ఆ తప్పు చేయను. నేను ప్రార్థనకి వెళ్తున్నాను, ఆ తప్పు చేయను. అబద్ధం ఆడను, ఆ మోసం చేయను అని చెప్పి నువ్వు తీర్మానం చేసుకోవాలి. అంటే అందుకే అంటున్నాడు ఇక్కడ, మరి నీతిని అనుసరించి క్రియల మూలముగా, నీ ప్రవర్తన మూలంగా, నీ మాటల మూలంగా, నీ చేష్టల మూలంగా నీతిని అనుసరించి
కనికరము చొప్పునని, యేసు ప్రభు నీకు ఇచ్చిన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, అంటే బాప్తిస్మము తీసుకున్న ద్వారాను, పరిశుద్ధాత్మ అంటే మనకి నూతన స్వభావాన్ని కలుగజేయట ద్వారాను మనలను రక్షణ. ఆ పరిశుద్ధాత్మ ఎవరంటే యేసు ప్రభు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆ త్రియేక దేవుడుగా ఉన్నవాడు మనల్ని నూతన జన్మలో ప్రవేశింపజేసి వర్ధిల్ల చేసేవాడు. స్తోత్రం, హల్లెలూయా. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం తీయండి. 161వ పేజీ, 161. 2 కొరింథీ 5:17. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయన. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు క్రీస్తు యేసునందుంటేనంట నూతన సృష్టి అంట, నూతన ఆత్మ అంట. పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావాన్ని కలగజేస్తే పాతవి గతించి క్రొత్తవి కావాలి. క్రొత్తవి ఆ సువార్తమ్మ, అంతకుముందు సుబ్బమ్మ, ఆ ఎంకమ్మ, ఇప్పుడు ఎలిజబెత్ ఇప్పుడు ఎలిజబెత్ అమ్మ, ఆ మరి అమ్మ, అంతకుముందు మల్లమ్మ, ఆ మార్తమ్మ, అంతకుముందేమో మొత్తమ్మ. నూతన స్వభావం, నూతన ఆత్మ, నవీన స్వభావం, నవీన ఆత్మ దేవుడు నీకు దయచేయడం కోసం ప్రార్థన చేయి. ఇదిగో పాతవి గతించను, క్రొత్తవాయను. ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఆ నూతన సృష్టిగా మార్చబడాలంటే ఈ 26వ సంవత్సరంలో దేవుడు నీకు తోడయ్యండి సహాయము చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. జాన్ వెస్లీ గారండి ఇంగ్లాండ్ దేశంలో సేవ చేస్తున్నాడు. సేవ చేస్తుంటే ఆ శత్రువులు ఆయన్ని చంపడం కోసం వెంటబడతా ఉంటే జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ దేశంలో ఒక గుహలోకి పోయి దాక్కున్నాడు. ఆ శత్రువులు గుర్రాలు వేసుకొని వచ్చారు. ఈ లోపల ఆ గుహకి ఒక పెద్ద సాలిడ్ వచ్చి మొత్తం కూడా ఆ గూడు అల్లేసిందంట. ద్వారం మొత్తం ఏమల్లేసింది? గూడు అల్లేసింది. ఆ గూడలు వేస్తే ఎవరైనా ఉన్నారని చెప్పి అనుకుంటారా? ఈయన ఎప్పుడైతే లోనపోయింది అది గూడలు వేసింది. ఇక అది సాలిగూడు పట్టింది, మొత్తం బూజు పట్టింది అని చెప్పి వాళ్ళు చూసిపోయారు. కానీ లోపల ఎవరున్నారు? దైవజనుడు ఉన్నాడు. దేవుడిని కాపాడదలుచుకుంటే నీ ప్రక్కనే తెర ఏర్పాటు చేసి తెరగాదా? ఆ సాలిగూడు తెరగాదా? తెర ఏర్పాటు చేసి కాపాడాడు. కంచె వేస్తాడు. అది పామైనా కావచ్చు, మరి వాహనమైనా కావచ్చు, అపాయమైనా కావచ్చు, లేకపోతే ఎటువంటి కీడైనా కావచ్చు. వాటన్నింటి నుంచి దేవుడు నిన్ను రక్షించి కాపాడే దేవుడు. అందుకే యోబుతో మాట్లాడుతున్న దేవుడు. యోబు గ్రంథం 29:6 చూసినట్టయితే, యోబు 29:6 ముగించుకుందాం, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి. 29:6 యోబు 29:6 440 పేజ్. నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పాలి. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ నేతిలో అన్న కాడ పాలలో అని ఉందండి. నేతిలో అన్న దగ్గర క్యాప్షన్లో పాలలో కింద ఉంటుంది. పాలలో అంటే పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తానంట క్రీస్తు అనే బండ నుంచి నీకు ప్రవాహంగా ప్రవహించి సహాయం చేస్తానంట. స్తోత్రం, హల్లెలూయా. పాలవలే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే, యేసుప్రభుని నమ్ముకుంటే, క్రీస్తు అనే బండ నుండి మరి నీ నిమిత్తము ప్రవాహముగా నూనె ఎలాగైతే ప్రవహిస్తుందో మరి పరిశుద్ధాత్మ ప్రార్థన ప్రవాహంగా ప్రవహించి సంవత్సరం మొత్తం కూడా నువ్వు జీవిస్తావంట. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా యేసు నాయన స్తోత్రం తండ్రి. నాయనా, నేను పెట్టిన అడుగు నేతిలో పడినట్టుగా నా నిమిత్తం ప్రభా బండ నుండి నూనె ప్రవాహంగా పారినట్టుగా మా కుటుంబాలను దీవించమని, సంఘాన్ని దీవించమని, మునుపటి కంటే అధికమైన మేలు మాకు దయచేసి కలుగజేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా.